కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత జరిగే ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అయిపోతుంది. వెంకటేశ్వర స్వామివారి నామాన్ని జపించాలన్నా కూడా డబ్బులు చెల్లించి ఆ తరువాతే నామాన్ని జపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనవంతులు కీర్తి కోసం, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. ప్రజలు నీదా నాదానే భేదం లేకుండా కనిపించిన ప్రతి భూమిని ఆక్రమించుకుంటారు. అక్క, చెల్లి, తమ్ముడు, వదిన, సవతి తల్లి, మేనత్త, రక్త సంబంధికురాలు వంటి వావి వరుసలు పూర్తిగా అంతరించిపోతాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. ఎవరు ఎవరికి భార్య, ఎవరు ఎవరికి భర్త నిర్ణయించడం చాలా కష్టమవుతుంది. కలియుగంలో భారతదేశం సమస్తం మ్లేచ్ఛమయమైపోతుంది. కలియుగం పూర్తయ్యే నాటికి చెట్లు యొక్క ఎత్తు కూడా పూర్తిగా తగ్గిపోయి కేవలం హస్తమంత ఎత్తు మాత్రమే ఎదుగుతాయి. అలాగే మనుషుల యొక్క ఎత్తు కూడా పూర్తిగా తగ్గిపోయి కేవలం బొడనవేలంత పరిమాణంలో ఉండే మనుషులు మాత్రమే భూమి మీద జన్మిస్తారు. ఎప్పుడైతే చెట్లు మనుషుల యొక్క పరిమాణం తగ్గిపోతుందో ఆ క్షణంలో శ్రీమన్నారాయణుడు కలికి నామధేయంతో భూమి మీద అవతరించి బలిష్టమైన సుదీర్ఘమైన కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతా వీర విహారం చేస్తూ మ్లేచ్చులందరినీ సంహరిస్తాడు. 3 రాత్రుల్లో ఈ భూమండలాన్ని మొత్తం మ్లేచ్ఛశూన్యం చేసి అంతర్ధానం చెందుతాడు. తరువాత నిరంతరాయంగా 6 రాత్రులు 6 పగళ్లు కొండపోతగా స్థూల ధారలతో వర్షం కురుస్తుంది. భూమి మొత్తం జలమయమైపోతుంది. తరువాత కృతయుగం ప్రారంభమవుతుంది.